వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది స్వప్న అక్షయవర్షిణి. అక్షయ్కి కథ తెలుసు అయినా కూడా మళ్ళీ చెప్పలేదు. నేను ఎప్పుడు చెప్పలేదు. కాలాల కథ అని ఇందాకంటే సరే నన్ను పేరు అన్నావు అంతే. సరే తెలిసి గుర్తుంది అనుకున్నా. సరే ఒక ఊళ్ళో కథలోకి వెళ్ళిపోదామా? ఒక ఊళ్ళో ఒక అబ్బాయి ఒక అమ్మాయి భార్యాభర్తలతో పాటు అత్తగారు కూడా ఉంటుంది. ఎవరు అత్తగారు? అమ్మాయి వాళ్ళ అత్తగారు, కోడలు. అమ్మ కొడుకు కోడలు. అర్థమైందిగా? అమ్మ కొడుకు కోడలు ఒక ఫ్యామిలీలో ఉంటారు. అయితే కోడలికి అత్తగారు అంటే అస్సలు గిట్టేది కాదు. నుంచుంటే తిట్టుకునేది, కూర్చున్నా తిట్టుకునేది, మొహం చూస్తుంటే తిట్టుకునేది. ఆ మొహం చూస్తుంటేనే తిట్టుకుంటా ఉండేది కోడలు. అంతే మరి. కొంతమందిని చూస్తే పెట్టాలనిపించింది, కొంతమందిని చూస్తేనేమో తిట్టాలనిపించింది. అయ్యో, కొంతమంది వీడియోస్ చూసి బాగుంది అనుకుంటారు, లైక్ కొడతారు. నాలాంటి మొహాన్ని చూస్తేనేమో ఏం బాగా అలా చేయకూడదు ఇలా చేయకూడదు అంటారు. అంతే కదా జరుగుతున్న సంఘటన. అదే కదా రోజు. ఇప్పుడు కొంతమందిని చూస్తే పెట్టాలనిపించింది, కొంతమందిని చూస్తేనేమో తిట్టాలనిపించింది. అయితే కోడల ప్రవర్తన అత్తగారికి తెలుసు. అయినా ఏం చేసిద్ది? అది తనిల్లు. ఎక్కడికి వెళ్ళిద్ది? అది తనిల్లు, తన కొడుకు, తన కోడలు. ఇప్పుడు కోడలు సరిగా లేదని అత్తగారు బయటికి ఎక్కడికైనా వెళ్ళిద్ది. అసలు ఆలోచన ఉందా? నా ఇంట్లో నేను ఉంటున్నానని గర్వం పోకుండా కామ్గా తన పని తను చేసుకుంటా, ఇంకా వాళ్ళకే హెల్ప్ చేసి పెడతా ఉండేది ఆంటీ. అట్లాగే ఇక నాకు కూడా నా గురించి చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో మనం మాట్లాడుతుంటే వాళ్ళేది ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు కదా. నేను ఎక్కడికి వెళ్తాను? వాళ్ళు కదా వెళ్ళాల్సింది. నచ్చపోతే వెళ్ళాల్సింది వాళ్ళు. నన్నంటే ఏంటి? ఇప్పుడు ఆంటీ పరిస్థితి అదే కదా కథలో. నచ్చపోతే ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే వాళ్ళు వెళ్ళాల్సింది. అసలు పెద్ద ఆవిడ ఉండగా ఆమె ఇంట్లో వీళ్ళుంటా అంతే కదా అక్షయ. పెద్ద ఆవిడని అంటానికి ఏముంది చెప్పు? మొహం చూస్తే తిట్టుద్దా? కూర్చుంటే తిట్టుకోవటమా? నుంచుంటే తిట్టుకోవటమా? తప్పు కదమ్మా. అయితే కొడుకు పోన్లే కొన్నాళ్ళు అయ్యాక అమ్మ సర్దుకుంటుందిలే, వెయిట్ చెయ్యి, ఏం కాదులే అంటా చెప్పుకునేవాడు భార్యకి. భార్య ఏమో అస్సలు వినేది కాదు. ఒకరోజు అన్నాలన్నీ తిన్న తర్వాత మీ అమ్మ రేపు పొద్దునకల్లా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతేనే నేను ఇంట్లో ఉంటా, లేదంటే బావిలో పడి సస్తా అంది. ఏం చేస్తాడు ఇంకా? ఇక కూర్చొని వరండాలో ఆలోచించి ముందుకి వెనక్కి అన్ని పక్కల తిరిగి అమ్మ అమ్మ అని అమ్మని లేపి, చెల్లెకి కొంచెం బాగోలేదంట, ఊళ్ళో పొరుగురాళ్ళు ఎవరో వచ్చారు ఇవాళ మధ్యాహ్నం, నేను మర్చిపోయా నీతో చెప్పటం. ఆ పొరుగురాళ్ళు చెప్పారు చెల్లికి బాగాలేదంట, పోయి చూసొద్దాంపా తొందరగా అని చెప్పాడు. అంత పల్లెటూరు పూర్వకాలం. ఊరు ఇంటికే చాలా గ్యాప్ ఉండేది. ఇప్పుడులాగా ఇంటంటే ఇల్లు ఎక్కడుంది? ఇంటికి ఇండివిజువల్ హౌస్లో దూరం, పైగా కుక్కలు నక్కలు, శ్మశానాలు ఊరు మధ్యలోనే అట్లా ఉండేదన్నమాట. అయితే కూతురు అంటే ప్రాణం కదా ఆంటీకి. అమ్మాయికి బాగలేదని తెలిస్తే వెళ్ళిపోదాం పద చూసొద్దామమ్మా, లేకపోతే ఇక్కడ తీసుకొద్దాము చెల్లిని అని చెప్పి ఆ రాత్రిపూటే బయలుదేరతారు. ఉండపడనే తల్లి కొడుకు బయలుదేరతారు. అయితే కొంచెం దూరం అడవిలోకి వెళ్ళిన తర్వాత చిట్టడవులు దాటెళ్ళాలిగా, పొరుగురు వెళ్ళాలంటే. వెళ్ళాక అమ్మ కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, నేను కొంచెం ఈ చెట్టు కింద గట్టు మీద కూర్చుంటాను, నువ్వు పోతా ఉండు, కాస్త ఆగి నేను పరిగెత్తుకొచ్చేస్తాను, నీతో కలుస్తాను, అప్పుడు ఇద్దరం జతగా వెళ్ళిపోదాంలే, నువ్వు మెల్లగా నడుచుకుంటాపా, నువ్వు ఎట్టాగో మెల్లగానే నడుస్తావుగా, కుసేపు అయ్యేసరికి నేను పరిగెత్తుకొచ్చి నీతో కలుస్తా అని చెప్పి కూర్చుని పోయాడు చెట్టు దగ్గర. కాళ్ళు నొప్పి వచ్చినాయి అన్నాడు. అయితే వెళ్ళింది ఆంటీ చీకట్లో పడి చాలా దూరం వెళ్ళిపోయింది. ఎంతకీ రాట్ల కొడుకు. భయం వచ్చేసింది, భయము దడ వచ్చేసింది. పెద్దదైపోలేదమ్మా, నాకే భయం, 40sలో ఉన్న నాకే భయం కదా చీకట్లో, నువ్వు జత లేకపోతే. అయితే మళ్ళీ వెనక్కి వచ్చింది, దారి తెలిసింది. వచ్చింది. కొడుకు ఉంటానన్న చెట్టు దగ్గర లేడు కూర్చొని. ఏం జరిగిందో తెలియదు. అది అనుకోకుండా సంఘటన జరిగిందా,
ఇతనే కావాలని వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి అని డైనమాలో ఉండి ఎవరిని ఏమనుకోలే. ఆమె ఎప్పుడు మనస్తత్వం సాఫీగానే ఉంటుంది. పలానాది అని ఎప్పుడు అంచనాకి వచ్చేసేది వెంటనే ఏమో అనుకుంటుంది అట్లా. అయితే కొంచెం దూరం వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక ఆడపిల్ల నడుస్తూ వచ్చింది. ఆడపిల్ల ఎదురొచ్చి అవ్వ అవ్వ వేసవికాలం అంటే నీకు ఇష్టమేనా అంటది. ఎందుకు ఇష్టం లేదమ్మా, చాలా ఇష్టం. వేసవికాలం మల్లెపూలు వస్తాయి, మామిడికాయలు వస్తాయి, అవునా, కొబ్బరి నీళ్ళు దించుకు తాగుతావు, ముంజికాయలు వస్తాయి, చాలా వస్తాయి కదా. వేసవికాలంలో ఏమేమి వస్తాయి? ఇంకా ముంజలంటే ఇష్టం. ముంజలంటే చాలా ఇష్టం నాకు. సపోటాలు వస్తాయి, ఎన్ని వస్తాయి వేసవికాలంలో, చాలా వస్తాయి. మనం ఆ టైంలోనే కదా ఎక్కువ నిలవుండే పచ్చళ్ళన్నీ పట్టుకుంటాము. ఎండకు వస్తేనే కదా వడియాలు పట్టుకుంటాము. ఎండలేందే వడియాలు ఎలా పట్టుకుంటాము? పగలు ఎక్కువ ఉంటుంది కాబట్టి పని ఎంతైనా చేసుకోవచ్చు. ఎండాకాలం పగలు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ 10 గంటలు ఉంటాయి అన్నమాట. అదనమాట నా ఉద్దేశం. ఎండాకాలం చాలా బాగుంటుందమ్మా. అసలు ఎన్నో గుర్తులు వేసవి సెలవులు అంటే. నా చిన్నప్పటి నుంచి వేసవి సెలవులు అంటే ఎంత గుర్తులో అసలు. మా అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళటం, మా మామయ్యళ్ళు వచ్చి తీసుకెళ్ళటం, మా చిన్న మామయ్యళ్ళు వచ్చి తీసుకెళ్ళటం, మామిడికాయ పచ్చడికి మామిడికాయలు తీసుకెళ్ళండి అని మామిడికాయ తోటకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ తోట ఉంది అక్కడ, అన్ని గుర్తులు ఉన్నాయి అని చెప్పింది మా అవ్వ. అవన్నీ నాకు కూడా గుర్తులే, నా గుర్తులే ఇందులో చెప్తున్నా కథలో. అయితే ఆ చెప్పేసరికి ఆ చిన్న పిల్ల చాలా ఆనందపడింది. ఎంత బాగా చెప్పావవ్వ అని చెప్పి మాయమైపోయింది. వేసవికాలం ఆనందపడింది. ఎంత బాగా చెప్పావవ్వ అని టక్కన మాయమైపోయింది. కొంచెం మళ్ళీ వచ్చేసరికి ముందుకి అంటే వెనక్కి వస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళట్లా. కొడుకు కనపడేసరికి ఇంక రిటర్న్ అయిపోయింది అంతే. అదే కరెక్ట్, బ్యాక్ టు హోమే ఇంకా. అయితే ఇంకో పాప వచ్చింది నడుచుకుంటా ఎదురొచ్చి అవ్వ అవ్వ నేను వర్షాకాలం అంటే నీకు ఇష్టమేనా అని అడిగింది. వర్షాకాలం ఎంత ఇష్టమో నాకు. చిరుజల్లు పడంగానే నేను అల్లిబిల్లి ఆడుకునేదాన్ని. మన ఇద్దరం కూడా అల్లిబిల్లి ఎన్నిసార్లు ఆడుకున్నాము. అల్లిబిల్లి అంటే నీకు ఇష్టం కదా, ఇట్లా ఇట్లా తిప్పుకుంటా చేతులు కట్టుకొని గుప్పులు గుప్పులు నిన్ను పట్టుకొని అల్లిబిల్లి అని తిప్పేదాన్ని కదా. ఎంత బాగుంటుందో అసలు. వర్షాకాలం వస్తేనే కదా చెట్లన్నీ చిగురిస్తాయి. వర్షాలు పడితేనే కదా నాటిన ధాన్యం అంతా మొలకెత్తిద్ది. వర్షాకాలంలోనే కదా జాంకాయలు అవన్నీ వస్తాయి, కండి వచ్చిద్ది. వర్షాకాలంలోనే కండి బాగుంటుంది, కండి కాల్చుకొని తింటాం కదా. ఇవన్నీ చెప్పుద్ది గుర్తులన్నీ చిన్నప్పటి నుంచి గుర్తు చేసుకొని. వర్షాకాలంలో పడవలు వేసుకొని ఆడుకునేవాళ్ళం. సూర్యు నుంచి నీళ్లు గారుతుంటే పడవలు తయారు చేసుకొని పేపర్తో ఆడుకునేవాళ్ళం. గొడుగు వేసుకొని ఆడుకుంటూ ఉండేవాళ్ళం, తొక్కుకుంటా కాళ్ళని తొక్కుకుంటా వచ్చిన డ్యాన్స్ వేసుకుంటా. అసలు వర్షాకాలం ఎంత ఆనందాలను ఇచ్చింది నాకు అని అవ్వ ఎంతో పరవశించిపోతే చెప్పింది. అవన్నీ గుర్తు చేసుకుంది. వర్షాకాలం చాలా ఆనందపడిపోయింది. ఎంత బాగా చెప్పావా అవ్వ అని చెప్పి వర్షాకాలం కూడా టక్కున మాయమైపోయింది. కొంచెం మళ్ళీ ముందుకెళ్ళేసరికి అవ్వ ఇంకో పాప ఎదురొచ్చింది. బుడ్డి పాపలు ఎదురొచ్చి అవ్వ అవ్వ నేను శీతాకాలం అంటే నీకు ఇష్టమేనా అని అడిగింది. ఎందుకు ఇష్టం లేదు, శీతాకాలం అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఆ మంచు కరుస్తుంటే ఎంత బాగుంటుందో. ఆ శీతాకాలంలోనే కదా శివరాత్రి వచ్చింది, శివరాత్రి దాటిన దాకా శీతాకాలమే అనేవాళ్ళు. నా చిన్నప్పటి నుంచి శివరాత్రి వరకు శీతాకాలం చాలా బాగుంటుంది. ఆ మంచు కనపడుతుంటే, మంచు చుక్కలు ఇలా పడుతుంటే చెట్ల మీద నుంచి ఉప్పు అంటే నోట్లో నుంచి పొగ వచ్చేది. శీతాకాలంలోనే కదా సీతాఫలాలు వస్తాయి. సీతాఫలాలు, కస్టర్డ్ యాపిల్ అంటే ఎంత ఇష్టమో. కానీ కస్టర్డ్ యాపిల్ తిన్నాక వాటర్ ఎక్కువ తీసుకోవాలి, లేదంటే గొంతు పట్టేసి దగ్గు వచ్చిద్ది అనమాట. అప్పుడు యాంటీబయాటిక్ వేసినా కూడా తగ్గదు అది. సీతాఫలాలు వస్తాయి. శీతాకాలంలో ఇంకేమేమి వస్తాయి, జాంకాయలు కూడా వస్తాయి శీతాకాలంలో. గ్రేప్స్ అదే అనుకోతున్నా, గ్రేప్స్ కూడా వస్తాయి. సమ్మర్లో కూడా ఉంటాయి యాక్చువల్లీ. ఇప్పుడు అన్ని కాలాల్లో పండుతున్నాయి, కానీ ఇంతకు ముందు అయితే ఎక్కువ వేసవకాలంలోనే వచ్చాయి. అవన్నీ జూన్ జూలైకి వస్తాయి చెరుకులు, సమ్మర్లో వస్తాయి. మార్చి నుంచి షుగర్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. అదే మార్చి నుంచి షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాయి. జోడెద్దుల బండి కట్టుకొని వెళ్ళిపోయేవాడు పాలేరు. బాగా గుర్తుంది అక్షయకి. మాకు చెరుకు తోటది చెప్తుంది అనమాట మా అక్షయ. పాలేరు తోలికి వెళ్ళిపోయేవాడు మార్చిలో. మనకి జూన్ జూలైలో డబ్బులు వచ్చాయి. అయితే శీతాకాలం కూడా ఎంతో బాగుంటుందమ్మా. అసలు వాతావరణం ఎంత బాగుంటుంది.
పూలన్నీ కట్టుకొని చక్కగా ఏ మల్లి చెట్టు మీద వేసినా ఫ్రిడ్జ్లో పెట్టినట్టు చల్లగా ఉండేవి, అస్సలు వాడిపోయేవి కాదు. అవునా? కూర ఏమన్నా కొంచెం మిగిలినా కూడా, రోటి పచ్చడి ఏమన్నా మిగిలినా 2-3 రోజులు ఉండేది. శీతాకాలం వల్ల. శీతాకాలం తొందరగా ఫుడ్ పాడగాదు. ఎన్నో గుర్తులు. అసలు ఫుడ్ అనేది వేస్ట్ అయ్యేది కాదు, మిగిలిన తెల్లారి తినేవాళ్ళం అని చెప్పింది అవ్వ. ఎంతో బాగుంటుంది శీతాకాలం అని అవ్వ చెప్పేసరికి శీతాకాలానికి ఎంతో ఆనందం వచ్చేసింది. ఎంత బాగా చెప్పావా అవ్వ అని శీతాకాలానికి ఆనందం వచ్చేసి టక్కున మాయమైపోయింది. మళ్ళీ కొంచెం దూరం నడుచుకుంటా నవ్వుతా వెళ్తుంది. అంటే అవ్వ లోపల హార్ట్ఫుల్గా చెప్పింది. ఏ కాలానికి ఆ కాలానికి మనుషుల మనస్తత్వాలు, వాళ్ళు తిన్నయి, వాళ్ళు పెరిగిన ప్రదేశాలు, వాళ్ళు ఎక్కడికెక్కడికి ఆ కాలంలో వెళ్ళారు అవన్నీ గుర్తు చేసుకొని ఆ వయసులోకి వెళ్ళిపోయి గుర్తు చేసుకొని హ్యాపీనెస్ అంతా చూపించింది అనమాట అవతల మనిషికి బాగా అర్థమైపోయేలాగా. దానికి ఆ సీజనల్ గర్ల్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ముగ్గురు కలిసి మళ్ళీ ఎదురొచ్చేసారు. ముగ్గురు కలిసి ఒక్కసారిగా చేతులు పట్టుకొని వచ్చి అవ్వను పట్టేసుకొని, అవ్వ అవ్వ మేము ముగ్గురు నీకు నచ్చిన కాలాలమే కదా, వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం ముగ్గురం వచ్చేసాం, నీకు ఇష్టం కదా ముగ్గురు, అందుకే ముగ్గురం వచ్చేసాం నీ దగ్గరికి, నీకు ఏం భయం లేదు, నిన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపుతాము, నువ్వేమి ఆడమాక, నువ్వు నవ్వితే రత్నాలు వాళ్తాయి, నువ్వు మాట్లాడితే ముచ్చలు రాలుతాయి అని చెప్పి వాళ్ళ గుమ్మలో చక్కగా దింపేసి ముగ్గురు ఆడపిల్లలు అని టాటా బై బై చెప్పుకొని వెళ్ళిపోయింది. అవ్వేమో ఇంకా అక్కడే పడుకుంది. రాత్రి తెల్లారి లేచి కోడలు తలుపు తీసింది. అయ్యో తలుపు తీయలేదు. మరి రాత్రి పడుకున్నారు కదా, రాత్రి అయిపోయి తలుపు వేసుకొని తలుపు కొట్లా అవ్వ ఎవరిని డిస్టర్బ్ చేయదు, కామ్ గోయింగ్. తలుపు తీసిందిగా. తెల్లారాక షాక్ అయిపోయింది. అత్తగారు ఇక్కడే ఉంది, అడవిలో చదివేద్దాం అనుకున్నారు. కొడుకు చేసిన పని అది. చెల్లి ఇంట్లో దింపుతాడు అనుకున్నా. ఎక్కడ దింపలేదు, ఇంట్లో ఉంచలేదు. అక్కడన్నా దింపు వచ్చే పని కదా చెల్లెలు ఇంట్లో. గాడిది వెదవ, తప్పు కదా అలా చేయటం. అయితే ఇంటికి వచ్చాక కూర్చున్నాక మాట్లాడితే ముత్యాలు వచ్చేస్తున్నాయి, నవ్వితే రత్నాలు వచ్చేస్తున్నాయి నోట్లో నుంచి. చూసింది సాయంత్రానికి మొత్తం పసిగట్టేసింది కోడలు. అయితే ఇంత బేషన్లు పెట్టేసుకొని మొత్తం పట్టుకుంది. నవ్వితే ముత్యాలు, మాట్లాడితే రత్నాలు. ఇంకా అత్తగారిని ఏం గంటేదిగా, ఇంకెందుకు అంత మూట దాసేసుకుంది సాయంత్రానికి. అర్థమైపోయింది. అయితే ఇదంతా కోడలికి చెప్పల, జరిగిన కథంతా కోడలికి చెప్పలేదు అత్తగారు. ఇప్పుడు అవ్వ కొడుకున్నాడు కదా, ఆ భార్య ఉంటుంది, కోడలు చెప్పింది కొడుకుతో, ఇదిగో చెప్తున్నాను, మీ అమ్మని ఆపిన చెట్టు దగ్గరే ఆపేసి మా అమ్మను కూడా నువ్వు వెనక్కి వచ్చి, మా అమ్మ మాట్లాడినా కూడా ముత్యాలు రావాలి, మా అమ్మ నవ్వినా కూడా రత్నాలు రావాలి అని చెప్పింది. ఇంకా చచ్చినట్టు వాళ్ళ అమ్మను కూడా తీసుకొచ్చి ఆ రాత్రికి అన్నం తిన్నాక నుంచి అడవిలో తీసుకెళ్ళి ఎక్కడైతే ఆగాడో ఆ చెట్టు దగ్గర కూర్చొని, నువ్వు ముందుకెళ్ళిపో, కాసేపటికి వచ్చి వెళ్ళిపో అని చెప్పాడు. వెళ్ళేసరికి ఒక కాలం వచ్చింది, వేసవికాలం వచ్చింది. అవ్వ నీకు వేసవికాలం అంటే ఇష్టమేనా, నేను వేసవికాలాన్ని అంది. పాడు వేసవికాలం, నువ్వేం మంచిదానివి, ఎప్పుడు పాడు వేసవికాలం, గాలి దుమ్ములు వస్తాయి నువ్వు వదినప్పుడు, వడగాలులు కొడతాయి, అసలు ఎండకి ఈ చెవులో వచ్చిన వడదెబ్బ ఈ చెవులో కొట్టేది అని చెప్పి ఈడుస్తానిన్నట్టు మాట్లాడేది. ఇక ఆ దెబ్బతో వేసవికాలం మాయమైపోయింది. వర్షాకాలం వచ్చింది మెల్లిగా. వర్షాకాలం వచ్చానా అవ్వా, వర్షాకాలం అంటే నీకు ఇష్టమా అంది. ఏం వర్షాకాలం, నీ పేడ నువ్వు వచ్చావంటే పేడ తొక్కుడు, అసలు కొంపంతా గొడ్డు గోదాం అంతా పేడమయం, అదే ఇంట్లోకి తొక్కుకుంటా. ఏ సుఖం వర్షాకాలం, ఒక పని చేసుకోనివ్వు, బట్టలు ఉతుక్కోనివ్వు, ఏమన్నా ఆరేసుకుంటే ఆరవు, పని చేసుకుందామంటేనేమో నెత్తిన నీళ్ళు, ఏ పని చేసుకోనివ్వు, పని అవ్వదు, నోట్లోకి అన్నం తినలేదు, ఇల్లంతా పేడ తొక్కుడు అనేసరికి వర్షాకాలం కూడా టక్కున మాయమైపోద్ది. శీతాకాలం వచ్చింది మళ్ళీ. అవ్వ శీతాకాలాన్ని నేను, శీతాకాలం నీకు ఇష్టమేనా అని అడిగింది. ఏం శీతాకాలం, సలిపుట్టు సస్తున్నావు ముసలాడు, పడుకోనివు, పొద్దున్నే లేవలేవు, రాత్రికి పడుకోనిలేవు, రాత్రికేమో చలిగాలి, పొద్దున్న లెగుద్దామంటేనేమో లెగలేవు, మరి నొప్పులు కదా చలికి, ఎప్పుడెప్పుడు తగిలిన దెబ్బలన్నీ నొప్పులు పుడతాయి చలికాలం, అంతేనా? అంతే. చలికాలాన్ని తిట్టుకుంటుంది అనమాట.
తనకి ఏమేమి ఇబ్బందులు అవన్నీ చెప్పేసింది. మనస్తత్వం అన్నమాట ఇక్కడ. ఆ అవ్వ మనస్తత్వం అది, ఈ అవ్వ మనస్తత్వం ఇది. ముగ్గురు కలిసి వచ్చేసారు అవ్వ దగ్గరికి లాస్ట్కి. నేను వర్షాకాలం, నేను శీతాకాలం, నేను వేసవికాలం అని చెప్పి నువ్వు గాడిదలాగా మారిపోతావు, నువ్వు నోరు తెరిస్తే పురుగులు పడతాయి నోట్లో నుంచి అని శాపం పెట్టి ముగ్గురు కలిసి వాళ్ళ గుమ్మం దగ్గర దింపేస్తారు కూతురు దగ్గర. పొద్దున్నే ఎప్పుడు తెల్లారిద్దా, మా అమ్మ ఎప్పుడు వచ్చిద్దా, ముత్యాలు ఎప్పుడు బేషన్లో పట్టుకుందామా అని కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది. తలుపు తీసేసరికి గాడిద ఎగురుతుంది. గాడిద ఎదురుగా ఉంటుంది. గాడిద చూసి ఏంటే అమ్మ మమ్మ వస్తావంటే గాడిద ఉంది ఎదురుగా అనేసరికి నేనే అమ్మాయి అంటది. ఏమి అమ్మ నువ్వు గాడిదైపోయావంటే ఇగో ఇలా జరిగింది అని చెప్తుంది. టిట్ ఫర్ టాట్ యూనివర్సే చేసేసింది. ఎవరిని ఏమీ చేయవసరం లేదు. అర్థమైందా అక్షర? మనం ఎవరిని ఏమీ అనకుండా ఉంటే మన బాధ యూనివర్సు వింటానే ఉంటుంది. ఎవ్వరి జోలికి ఎప్పుడు వెళ్ళొద్దు. నన్ను అన్నారు అని నువ్వు బాధపడతా ఉన్నావు చూసావా, అదే సమాధానం చెప్పిద్ది వాళ్ళకి. సరేనా? వాళ్ళని మనం ఏమీ చేయవసరంలా. ఇప్పుడు వేసవికాలాన్ని, వర్షాకాలాన్ని, శీతాకాలాన్ని అవ్వ ఏమైనా చేయగలదా? అది మార్చలేము. ఒక మనిషి ఒక ఏమంటారు, ఒక సోల్లో ఉన్న క్యారెక్టర్ని నువ్వు మార్చలేవు. ఆ సోల్కి ఆనందం ఎలా ఉంటే అలా జరిగిద్ది. అది యూనివర్స్ నుంచి పుట్టుకొచ్చింది. నీదొకటి నాదొకటి. నన్ను నువ్వు మార్చాలని చూసినా, నన్ను ఇబ్బంది పెట్టినా అది నీ సోల్కే ఎఫెక్ట్ అవుతుంది. పాయింట్ అర్థమైందా? రెండింటికి కోఆర్డినేషన్ లేనప్పుడు దూరంగా ఉండాలి. అంతేగాని నువ్వు యాంటీగా అయిపోయావు అనుకో, ఈ ఆర ఒప్పుకోదు, నీ ఆరాన్ని దెబ్బతీసింది. యు గాట్ మై పాయింట్? అదనమాట నేను చెప్పాలనుకున్నాను. ప్రతి సీజను మనకు అవసరమే, ప్రతి మనిషి మనకు అవసరమే. మనం సంఘజీవులం. ఈ సొసైటీలో ప్రతి ఒక్కరితో మంచి అయినా, చెడైనా, తప్పైనా, ఒప్పైనా ఒక చెయ్యి ఒకళ్ళు పట్టుకొని ముందుకెళ్తేనే, ఒక మానవహారంలాగా మనం పట్టుకొని ముందుకెళ్తేనే మన డెస్టినేషన్ని చేరుకుంటాం. కథ కంచికి మనం ఇంటికి. కథ నచ్చిందమ్మా? ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.